తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గులాబీ నేత గులాబీ బాస్ ఒక గట్టి ఉచ్చు బిగుస్తున్నారా లేకపోతే నాలుగు వైపుల నుంచి ఒక రకమైన అష్ట దిగ్బంధనం చేయబోతున్నారా అంటే రాజకీయ విశ్లేషకులు ఇప్పుడు జరుగుతున్న రాజకీయ పరిణామాలు తెలంగాణలో ఎలా జరుగుతున్నాయో దాన్ని బట్టి అవుననే అంటున్నారు. ఇదెందుకు ఎలా జరగబోతుంది అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రేవంత్ రెడ్డి ఆయన అన్నట్లే ఆయన గుంపు మేస్త్రి అనుకున్నట్లే ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. అయిన తర్వాత ఆయన పాట్లు పీట్లు ఇప్పటిదాకా ఎన్నెన్నో పడుతూ వస్తున్నారు. కానీ పరిపాలనలో దూసుకుంటూ ముందుకైతే వెళ్తున్నారు. అక్కడక్కడ స్పీడ్ బ్రేకర్లు పడుతూనే ఉన్నాయి, కానీ దూసుకు వెళ్ళడం అయితే జరుగుతూనే ఉంది. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ నేత కేసీఆర్ బయటికి వస్తున్నారు. 15 నెలల నుంచి ఆయన బయటికి రావడం మానేశారు. ఏది జరిగినా ఎర్రవల్లిలోనే జరుగుతా వచ్చింది. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పెట్టి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రజతోత్సవ మహాసభని నిర్వహించనున్నారు. ఆ తర్వాత నుంచి కేసీఆర్ తెలంగాణ రాజకీయాల్లో మరొకసారి విజృంభిస్తారని, దూకుడుగా ముందుకు వెళ్తారని, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్ని ఉత్సాహం నింపుతారని అందరూ అనుకుంటున్నారు. అయితే ఈ టైంలో ఇందాక నేను అన్నట్లు అష్ట దిగ్బంధనం అది ఎందుకు అన్నానంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి 6 గ్యారంటీల్లో పరిపాలన చేస్తూ ముందుకెళ్తున్నారు. అయితే ఈ 6 గ్యారంటీలను ఒకసారి చూద్దాం. ఫ్రీ బస్ జరిగింది, బాగా జరిగింది అండ్ ఫుల్ సక్సెస్ అయింది. అండ్ ఫ్రీ కరెంట్ అది కూడా ఓ మాస్తరుగా జరిగింది, అది కూడా సక్సెస్ అయింది. కాకపోతే నిరుద్యోగ భృతి అట్టర్ ఫ్లాప్. మహిళలకి 2500 ఇస్తా అన్నది అది అట్టర్ ఫ్లాప్. అండ్ పెన్షన్లు ఇంకా పెరగలేదు, అది కూడా అట్టర్ ఫ్లాప్ అయినట్టే. అండ్ రుణమాఫీ, రైతు భరోసా ఇందులో అయితే పెద్ద ఎత్తునే ఆయనకి వ్యతిరేకత వచ్చింది. మొన్న రైతు రుణమాఫీ గురించి డైరెక్ట్ గా నిర్మలా సీతారామన్ మాట్లాడిన వీడియో కూడా మనం చూసాం. అండ్ ఏదైతే ఈ రైతు రుణమాఫీ చేస్తామన్నారు కానీ 2 లక్షల పైన వాటికి చేయలేదు. కానీ బ్యాంకులన్నీ రైతు రుణమాఫీ అన్నట్టే తీసుకొని కొంతమంది రైతులకి దాన్ని మొత్తంగా క్లోజ్ చేసేస్తున్నారు. అలా చేయడం వల్ల వాళ్ళకి నెక్స్ట్ ఏదైతే రుణాలు కావాలో అవి మంజూరు చేయడం జరగదు. సో ఇది రైతులకి చాలా పెద్ద నష్టం అన్నట్లు కూడా నిర్మలా సీతారామన్ చెప్పారు. దానికి మన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దానికి థ్యాంక్స్ చెప్తూ అండ్ ప్రభుత్వం పాలన ఎంత దరిద్రంగా ఉంది అన్నట్లు కూడా ఆయన మాట్లాడడం చూసాం. ఇలా ఈ 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో వీటి మీద ఇప్పుడు నలువైపుల నుండి మొత్తం తెలంగాణ, ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ, లేకపోతే తూర్పు, పడమర ఇలా అన్ని వైపులా ఈ బీఆర్ఎస్ నేతలు పంచుకోవడం అయితే జరిగింది. ఈ రజతోత్సవం మహాసభ కంప్లీట్ అయిపోయిన తర్వాత కేటీఆర్ అధినేత ఆయన బస్ యాత్రతో రాబోతున్నారంట. అండ్ కేటీఆర్ అండ్ హరీష్ రావు వీళ్ళిద్దరూ ఒకళ్ళు ఉత్తర తెలంగాణ నుంచి, ఒకళ్ళు దక్షిణ తెలంగాణ నుంచి పాదయాత్ర చేసుకుంటూ రాబోతున్నారంట. అండ్ ఇంకొకళ్ళు కవిత, ఈవిడ కూడా బస్ యాత్ర, పాదయాత్ర ఇంకా అనేది ఫైనల్ కాలేదు, కానీ తను కూడా ఇలా ఒక ఏరియాని సెలెక్ట్ చేసుకొని ఆ ఏరియా నుంచి ప్రజల్ని చైతన్యపరుస్తూ ఆవిడ కూడా రానున్నారంట. ఇదే గనక జరిగితే అంటే ఇప్పుడు వీళ్ళు రజతోత్సవ మహాసభ తర్వాత వెంటనే వస్తారా, లేకపోతే ఒక 2 years అంటే ఆల్రెడీ 15 months అయిపోయింది. సో ఇంకొక 6 months 7 months అయితే సెకండ్ ఇయర్ అయిపోతుంది. ఒకవేళ ఇది కూడా అయిపోయిన తర్వాత ఎలానూ జమిలీ ఎలక్షన్స్ రాబోతున్నాయి అనే ఒక టాక్ ఉంది. ఒకవేళ అలా రాబోతుంటే కరెక్ట్ గా ఆ గ్యాప్ ఉన్న ఆ 2 years లో వీళ్ళు మొత్తం ఈ అష్టదిగ్బంధన ప్రక్రియ ప్రారంభించుకుంటూ ఆ 2 years జనాల్లో ఉండబోతున్నారా. ఇప్పుడు ఒకళ్ళు ఏదన్నా మాట్లాడితే ప్రభుత్వం నుంచో లేకపోతే ముఖ్యమంత్రి ఒక సమాధానం చెప్పగలరు. కానీ వీళ్ళు నలుగురు 4 వైపుల నుంచి ప్రతిరోజు ప్రభుత్వం ఏం చేసింది, ఏం చేయలేదు అనే దాని మీద మాట్లాడడం జరిగింది అనుకోండి, అప్పుడు ప్రభుత్వం అంతా సతమతం అయిపోతుంది. ఏం మాట్లాడాలి, ఏం క్లారిటీ ఇవ్వాలి అనే దాని మీద వాళ్ళు ఒక ప్రభుత్వం అయినా భయాందోళనకు గురయ్యే పరిస్థితి వస్తుంది. అలా వాళ్ళని ఉక్కిరి బిక్కిరి చేస్తూ మొత్తం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు పరిపాలిస్తుందో దాన్ని మొత్తం జీరో చేసేయాలి, లేకపోతే వాళ్ళ అసమర్థతని పూర్తిగా బయట పెట్టాలి. అలా కనుక బయట పెడితే ఇప్పుడు ఎవరైనా ఈ పార్టీ నచ్చకపోతే వేరే పార్టీ ఓటేస్తారు, ఈ ప్రభుత్వం నచ్చకపోతే వేరే ప్రభుత్వం ఏది ఆల్టర్నేట్ ఉందో దాన్ని చూసి ఓటేస్తారు. సో మేమేం చేస్తాము అనేది చెబుతూనే కాంగ్రెస్ ఏం చేయలేదు అని చెబుతూ ఒక ప్రజల్లో ఒక క్లారిటీని, లేకపోతే బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఒక ఇష్టాన్ని క్రియేట్ చేసి నెక్స్ట్ ఎలక్షన్స్ కి రాబోతుందా బీఆర్ఎస్ అనే ఒక వాదన వినిపిస్తోంది. దీనికి రాజకీయ విశ్లేషకులు సైతం అవుననే అంటున్నారు. ఇప్పటి వరకు మనం చూస్తే గులాబీ నేత లేకపోతే
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన ప్లాన్స్ కానీ అన్ని డైరెక్ట్ గా గన్ షాట్ గా సక్సెస్ అయినవే ఉంటాయి. సో మనం ఆయన ఎలాంటి పట్టువదలని విక్రమార్కుడు అనేది చూడడానికి ఆయన తెలంగాణ సాధించిన విధానమే ఒకటి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సో అలాంటి నేత ఒకళ్ళు పర్టికులర్ గా ఒకళ్ళని టార్గెట్ చేసి ముందుకు వెళితే ఎలా ఉంటుంది అనేది మనం రానున్న రోజుల్లో చూడబోతున్నాం. బీఆర్ఎస్ మొత్తంగా ఒక పథకం రచించుకొని ముందుకు వస్తే దాన్ని కాంగ్రెస్ ఎలా ఎదుర్కొంటుంది, ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఈ 15 నెలల్లో ఎక్కడ గింత కూడా జంకు బెంకు లేకుండా ఎవరి మీద పడితే వాళ్ళ మీద నోరు పారేసుకున్న రేవంత్ రెడ్డి ఎలా వీటికి సమాధానం చెప్పబోతారా అనేది కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు అండ్ మీడియా అందరం వేచి చూడాల్సిందే.